రాజ్యాంగం ప్రకారం 60 రోజులు శాసనసభకు రాకపోతే అనర్హులవుతారని ఎమ్మెల్యేలకు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం పలికారు. జగన్ పదే పదే ప్రతిపక్ష హోదా కోరటం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందన్న రఘురామ ప్రజాస్వామ్యాన్ని గౌరవించి అసెంబ్లీకి రావాలని హితవు పలికారు. 60 రోజులు ఆయన కంటిన్యూస్గా రాకపోతే అప్పుడు సభ ముందు మేము ప్లేస్ చేయవలసి వస్తుంది. అప్పుడు సభ తీసుకునే నిర్ణయం మీద ఉంటుంది. కానీ సభకి ఇన్ని రోజులు రాకపోతే రాజ్యాంగం ప్రకారం అనర్హులు అవుతారు అని చెప్పవలసిన బాధ్యత వ్యవస్థ మీద ఉంది. మరి నాకు ప్రతిపక్ష హోదా కావాలని ఆయన కోరుకుంటున్నారు. మరి రాజ్యాంగంలో ఉన్న ఉల్లంఘనల్ని పదే పదే మేము కూడా అంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడం కాదు, ఆయన పరోక్షంగా మీడియాలో చెప్పారు, నేను పరోక్షంగా మా స్పీకర్ గారైనా కూడా పరోక్షంగా మీడియాలోనే చెప్తున్నాం. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ప్రజాస్వామ్యాన్ని ఆయన గౌరవించాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజా తీర్పుని, పులివెందుల ప్రజల తీర్పుని ఆయన గౌరవించి ఆ ప్రజా సమస్యల్ని మీలాగా మీడియా ముందు కాకుండా అందరి ఎమ్మెల్యేలాగా మరి శాసనసభలోనే వెలుబుచ్చుతారనే అభిప్రాయంతో మేము ఉన్నాం. చూద్దాం.